మేమంతా గ్యాంగ్ లీడర్కి ఫైటర్స్గానే పనిచేసాం, కానీ పదవ సింహం అక్కడి నుంచి ఫైటర్స్గా పనిచేసాం, కానీ మాస్టర్గా పనిచేయలేదు. అన్నయ్యతోటి మిస్ అయిపోతాము ఫైట్ మాస్టర్గా అని మాకు ఒక ఫీల్ ఉండేది. కానీ ఈ సినిమాతోటి ఆ ఫీల్ మాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు అన్నయ్యతోటి ఫైట్ చేస్తాం చాలా ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ మేము ఫైటర్గా ఉన్నప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంత ఎనర్జీగా ఫైట్ చేస్తుంటే మేము అన్నయ్యతోటి కలిసి వర్క్ చేయడం అనేది అంటే చెప్పలేని ఆనందాన్ని ఈ సినిమాతో పడ్డా. ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు మేము 4 రోజులు చేస్తుంటే మేము ఆనందంతో ఫైట్ చేసేటప్పుడు కానీ ఆయన నడిచి వచ్చేదానం, ఆయన స్టైల్ చూస్తూ ఉంటే ఎంతో కడుపునట్టుంది. స్టైలు, బాడీ లాంగ్వేజ్, తిరిగి చుట్టాలు మేము కంపోజ్ చేసేదానికి ఆయన దాన్ని ఎంతవరకు డబుల్ చేసి దాన్ని ఎంత పర్ఫార్మెన్స్ గొప్పగా చేస్తాను చాలా ఆనందంగా ఉంది. బట్ మేము ఊహించలేదు యాక్చువల్లీ ఎలా ఉంటే అనుకుంటే సినిమా మనం చేయడానికి అవకాశం వస్తే రాదని. శరణ్ బాబు కూడా మాకు అందరూ కూడా పోయిన సినిమాలో శరణ్ బాబు ఇలాగా అన్నారు, మాస్టర్ మీరు మన దగ్గర మంచి ఎమోషనల్ సీక్వెన్స్ బాగుంటుంది, డాడీతోటి డెఫినెట్గా నేను ఒక సినిమా చేసే అవకాశం ఏర్పాటు చేస్తాను అన్నాడు. అన్న మాట నిలబెట్టుకొని ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినందుకు శరణ్ బాబు థ్యాంక్ చెప్పాలి. మీ అదృష్టం ఏంటంటే ఫస్ట్ మేము సినిమాలు చూడటమే అన్నయ్య గారి సినిమాలు చూడ స్టార్ట్ చేశాము. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది జేబు దొంగ సినిమాకి, అన్నయ్య గారి సినిమాకి మేము ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. తర్వాత అందరితోటి చేసాము, అందరు హీరోలు చేసాము. అన్నయ్యతోటి మిస్ అవుతున్నామని చాలా రోజు ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ చేరామో అని అనుకున్నాము. అనుకోకుండా 150 సినిమాకి పిలిపించారు. అన్నయ్యతో చాలా ఆనందంగా. ఆనందం అంటే ఇక్కడ మేము వచ్చింది దానికి ఒక ఫుల్ఫిల్ అయిపోయిందని ఒక చాలా తృప్తి ఈ సినిమాతో మాకు అనిపించింది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.